Hello guys, welcome to Maths Fest Telugu. Your topic వచ్చేసి homogeneous function. So partial differentiation లో homogeneous function కి తోటి మనకి ఏం ప్రాఫిట్ ఉంది. ఫస్ట్ ఏం ప్రాఫిట్ అంటే నెక్స్ట్ మనం యూలర్స్ థియరమ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో యూలర్స్ థియరమ్ తొందరగా కంప్లీట్ అవ్వాలంటే యూలర్స్ థియరమ్ మనం డిఫైన్ చేయాలి అంటే మనం ఇచ్చిన ఫంక్షన్ అనేది హోమోజీనియస్ ఫంక్షన్ కావాలి. సో హోమోజీనియస్ ఫంక్షన్ ఎప్పుడు అవుతుంది? సో హోమోజీనియస్ ఫంక్షన్ ఎప్పుడు అవుతుంది అంటే ఇచ్చిన ఫంక్షన్ హోమోజీనియసా కాదా ఎట్లా తెలుసుకోవాలి? సో చూద్దాం. సో ఇచ్చిన ఫంక్షన్ హోమోజీనియసా కాదా అని ఎట్లా తెలుసుకుంటాం అంటే ఒక ట్రిక్ చెప్తా. ఏంటి అంటే ఇప్పుడు ఫంక్షన్లో మనకి ఎక్స్ ఇచ్చిండు అనుకో, దాని ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే కేఎక్స్ రాయండి. ఒకవేళ వై ఇచ్చిండు అనుకో కేవై రాయండి. జెడ్ ఇచ్చిండు అనుకో కేజెడ్ అని రాయండి. సో ఇట్లా రాయటం ఎందుకు అని అంటే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు ఒక ఫంక్షన్ ఇచ్చాడు వాడు. ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అని ఒక ఫంక్షన్ ఇచ్చాడు. ఈ ఫంక్షన్ ని నేను హోమోజీనియస్ ఫంక్షనా కాదా, హెచ్ఎఫ్ అంటే హోమోజీనియస్ ఫంక్షన్ కాదా అని ఎట్లా తెలుసుకుంటాను అంటే ఏం చేస్తా, నేను ఈ ఫంక్షన్ లో ఎక్స్ వైల దగ్గర కేఎక్స్ కేవై రాస్తా. సో చూడండి, కేఎక్స్ కేవై ఇట్లా రాసినప్పుడు నాకు రాసి నేను అందులో ఇట్లా ప్రాబ్లమ్ని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత నాకు ఏం రావాలి అంటే ఆ కే వాల్యూ అనేది బయటికి వచ్చి మళ్ళీ నాకు ఎగ్జాక్ట్గా ఏ ఫంక్షన్ తీసుకున్నానో అదే ఫంక్షన్ మళ్ళీ ఫ్రేమ్ కావాలి. ఫర్ సపోజ్ నేను ఎక్స్ ప్లస్ వై అనే ఒక ఫంక్షన్ తీసుకున్నా, ఎఫ్ అనేది ఎక్స్ ప్లస్ వై అనే ఒక ఫంక్షన్ తీసుకుంటే నాకు ఎట్ లాస్ట్ ఏమని రావాలంటే కాన్స్టాంట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఏంటి, ఈ ఫంక్షన్ రావాలి. ఇక్కడ నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనే ఒక ఫంక్షన్ ఎక్స్ ప్లస్ వై అయినప్పుడు నేను ఎక్స్ ప్లస్ లో ఎక్స్ వై రాసుకొని వై ప్లస్ లో కేవై రాసుకున్నప్పుడు మళ్ళీ ఎట్ లాస్ట్ నాకు ఇచ్చిన ఫంక్షన్ మనం ఏదైతే కాన్స్టెంట్ యాడ్ చేస్తున్నామో ఆ కాన్స్టెంట్ అనేది బయటకు రావాలి. అంటే ఇట్లా ఫ్రేమ్ కావాలి. సో ఇట్లా ఫ్రేమ్ అయినప్పుడు ఈ కే వాల్యూకి ఉన్న పవర్ ఎంతనో అది హోమోజీనియస్ ఒక డిగ్రీ అవుతుంది. సో మనకు ఒకవేళ కే వాల్యూ బయటికి వచ్చి ఎగ్జాక్ట్ గా మనం ఏమైతే ఫంక్షన్ ఇన్పుట్ చేసామో అదే ఫంక్షన్ మనకి అవుట్పుట్ లో వస్తే, అంటే ఇట్లా ఎండింగ్ ఆన్సర్ లో వస్తే అట్లా వచ్చిన ఫంక్షన్ నే హోమోజీనియస్ ఫంక్షన్ అని అంటాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. సో ఇప్పుడు ఏంటి అంటే నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటున్నా. సో ఇది హోమోజీనియస్ ఫంక్షనా కాదా అని ఎట్లా తెలుస్తుంది? ఇందాక చెప్పిన ఏంటి, ఎక్స్ ప్లేస్ లో కేఎక్స్, వై ప్లేస్ లో కేవై రాసుకుంటే మళ్ళీ నాకు ఎట్లా రావాలి, ఎట్లా లాస్ట్ కి కే ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అని రావాలి. ఇట్లా వస్తే అది హోమోజీనియస్ ఫంక్షన్. మరి వస్తుందా? నేను ఏం చెప్పినా కే ప్లేస్ లో ఎక్స్ ఇంటూ కే ఇంటూ ఎక్స్ రాసుకోవాలి. కేఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ కేవై హోల్ స్క్వేర్ రాసినప్పుడు దీన్ని చేయండి. ఇప్పుడు కే స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ వై స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఓకే, కే స్క్వేర్ కామన్ ఉంది తీస్తున్నా. కే స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ అండ్ వై స్క్వేర్ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే మళ్ళీ మనకి ఇచ్చిన ఫంక్షనే వచ్చింది. చూడండి, మళ్ళీ మనకి ఇచ్చిన ఫంక్షన్ వచ్చింది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. సో మనకి ఇక్కడ కాన్స్టెంట్ ఏం మిగిలింది, కే స్క్వేర్. సో మనకి ఇచ్చిన ఫంక్షన్ అనేది హోమోజీనియస్ ఫంక్షన్. ఎట్లా చెప్తున్నాం అని అంటే ఇది లాజిక్ తో అని చెప్తున్నాం. సో మనకి ఇప్పుడు ఆర్డర్ ఎంత, హోమోజీనియస్ ఫంక్షన్ అని నేను ప్రూవ్ చేసిన. ఎందుకంటే కాన్స్టెంట్ బయటకు వచ్చింది. నేను ఏదైతే కాన్స్టెంట్ ఇన్పుట్ చేశానో ఆ కాన్స్టెంట్ బయటికి వచ్చింది. సో అట్లా వచ్చినప్పుడు అది హోమోజీనియస్ ఫంక్షన్. ఒకవేళ ఈ కాన్స్టెంట్ బయటికి రాలే, కామన్ దీనికి రావట్లే. సో ఇక్కడ ఏమో అయింది, కే వాల్యూ ఇక్కడ రాలే, ఓన్లీ ఎక్స్ స్క్వేర్ దగ్గరనే వచ్చింది. అంటే కాన్స్టెంట్ వాల్యూ బయటికి రాలే. అట్లా రానప్పుడు అది హోమోజీనియస్ ఫంక్షన్ కాదు. ఇప్పుడు ఇక్కడ వాల్యూ బయటకు వచ్చింది, నాకు ఏ ఫంక్షన్ అయితే తీసుకుంటున్నానో అదే ఫంక్షన్ నాకు లాస్ట్ లో వచ్చింది విత్ సమ్ కాన్స్టెంట్. అట్లా వచ్చినప్పుడు మాత్రమే అది హోమోజీనియస్ ఫంక్షన్. దెన్ దాని ఆర్డర్ ఎంత అంటే మనకు వచ్చిన కాన్స్టెంట్ పవర్ ఎంతనో అదే దాని ఆర్డర్. ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ ఎంత, 2 అనేది ఆర్డర్ ఆఫ్ డిగ్రీ, 2 అనేది డిగ్రీ ఆఫ్ హోమోజీనియస్ ఫంక్షన్. మనకు
మనకి ఇచ్చిన ఫంక్షన్ వి ప్రూవ్డ్, ఏమని ప్రూవ్ చేసినాం, హోమోజీనియస్ ఫంక్షన్ అని ప్రూవ్ చేసినాం. సో ఇట్లా హోమోజీనియస్ ఫంక్షన్ అవుతుందా కాదని తెలుసుకుంటాం. ఓన్లీ ఇదే ఫంక్షన్ అని కాదు, ఏ ఫంక్షన్ ఇచ్చిన ఒకవేళ 3x/y ఇచ్చినా దాన్ని ప్రూవ్ చేయొచ్చు, లేకపోతే x² + y² x+y ఎట్లాంటి ఫంక్షన్, ఇన్వర్స్ ఫంక్షన్, సైన్ ఫంక్షన్, ఎట్లాంటి ఫంక్షన్స్ ఇచ్చినా కానీ అది హోమోజీనియస్ ఫంక్షన్ కాదని ప్రూవ్ చేయొచ్చు. సో ఇన్ దిస్ మెథడ్ మనం ప్రూవ్ చేస్తాం అంతే. టుడే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.